నేను కూటమి ప్రభుత్వంలో పోలీసుల్ని, కూటమి ప్రభుత్వాల అధికారులను కూడా కోరుతున్నా, దయచేసి మళ్ళీ కోరుతున్నా, దయచేసి మీరు ఏదో చిన్న పోస్టింగ్ కోసమో, ఓ సిఐఓ, డిఎస్పీఓ, ఎస్పీఓ పోస్టింగ్ కోసమో దయచేసి సామాన్యమైన ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మీకు ఈరోజు అధికారం ఉంటుంది, రేపు ఉండదు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఉంటారు, రేపు ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు. ఈరోజు ఈ ఎమ్మెల్యే ఉంటాడు, రేపు ఇంకో ఎమ్మెల్యే వెళ్తారు. అల్టిమేట్గా మీరు యూనిఫామ్ వేసుకొని పనిచేయాల్సింది ఇండియన్ పీనల్ కోడ్ని, సిఆర్పిసిని, ఐపీసీని అమలుపరచడానికి తప్ప రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచడానికి కాదు. రెడ్ బుక్ రాజ్యాంగం ఏమైపోద్దండి? నేను మొన్నే చెప్పా, 18 నెలల క్రితం నారా లోకేష్ ఏంటి, మరో 3 సంవత్సరాల తర్వాత నారా లోకేష్ ఏంటి చెప్పండి. కానిస్టేబుల్ కూడా సెల్యూట్ కొట్టాడండి. ఆ రోజున మీ నారా లోకేష్ మిమ్మల్ని కాపాడలేడు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించిన అంబేద్కర్ రాజ్యాంగం ఈ రోజు వరకు ప్రపంచ దేశాల్లో మనకి గొప్పగా నిలబడింది అంటే అది ఒక కాన్స్టిట్యూషనల్ స్పిరిట్తో ఉంది. కాన్స్టిట్యూషనల్ స్పిరిట్తో రెడ్ బుక్ రాజ్యాంగం ఉండదు. దాని స్పిరిట్ అంతా కూడా బ్లడ్ స్పిరిట్. ఇది బ్లడ్ స్పిరిట్ రాజ్యాంగం, అది కాన్స్టిట్యూషన్, అది డెమోక్రసీ. ఆ రాజ్యాంగానికి రెడ్ బుక్ రాజ్యాంగానికి చాలా తేడా ఉంది. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం బ్లడ్ స్ట్రెయిన్తో ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలుపరిచారనుకోండి, రేపొద్దున మిమ్మల్ని కాపాడడానికి ఏ నారా లోకేష్ రాడు సార్. ఎందుకంటే ఈ నారా లోకేష్ ఈ రాష్ట్రంలోనే ఉండడు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నెలకోసారి వెళ్తున్నాడు దావూసు, ఈసారి పర్మనెంట్గా దావూసే. ఇంక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదు. ఇక ఒక్కసారి ప్రభుత్వం మారిపోయింది అంటే పర్మనెంట్గా దావూసు వెళ్ళిపోవటం మీ నారా లోకేష్ గారు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఈ ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ చివరికి మీ అందరికి కథ తెలుసు, ఉట్టి చేతులతో వెళ్ళాడు. మనం కూడా మనకు అధికారం వచ్చినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి 4 మంచి పనులు చేద్దాం. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్ళలో ఉన్నారు, పిల్లలు ఉద్యోగాలు కావాలంటున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడి 10 మంది చేత గొప్ప అనిపించుకోవాలి. కానీ ఇదేం రాజ్యాంగం నాకు అర్థం కాలేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అంట 3 పేజీలే అయినాయి అంట, ఇంకా 97 పేజీలు ఉన్నాయంట. 97 పేజీలు అమలుపరిచి ఏం చేస్తారండి? ఎవరో వైఎస్ఆర్సీపీ ఆ 97 పేజీలు మడిచి పెట్టుకోమన్నారు, సరిపోలా? ఏమవుతుంది? ఈరోజు సాల్మాన్ని చంపేశారు. ఇదిగో ఇప్పటి వరకు 236 మంది మహిళల మీద మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దౌర్జన్యాలు చేస్తే వాళ్ళందరూ కూడా విగత జీవులై ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ మారణ హోమాలతోటి బలైపోయినారు. ఈ కుటుంబాల ఉసురు మీకు తగలకుండా ఉండదా? రేపొద్దున అధికారం కోల్పోయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? అప్పటికి 80 సంవత్సరాలు వస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? మీ మదర్ పరిస్థితి ఏంటి? మీ రాజకీయ నాయకులు ఈరోజు పెచ్చిరేగిపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? తాట తీస్తాం, నరం తీస్తాం, ఉంగో పెట్టేస్తాం, కింద కూర్చోబెడతాం, మోకాళ్ళ మీద కూర్చోబెడతాం అన్న పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోతుంది? అధికారం మీ దగ్గర స్టాగ్నేట్ కాదు సార్, మంచితనమే స్టాగ్నేట్. నేను మళ్ళీ చెప్తున్నా నారా లోకేష్ గారికి, దయచేసి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని విఘ్నతతో వాడండి సార్. నేను మీకు అప్పీల్ చేస్తున్నా, విఘ్నతతో వాడండి. మంచి జరిగిందా చెడు జరిగిందా ప్రజలు నిర్ణయిస్తారు. ఈరోజు మీరు నిజంగా నేను గ్రామాల్లో నుంచి వచ్చేటువంటి వాళ్ళ బాధని నేను అర్థం చేసుకుని ఈరోజు నేను మీడియా సోదరులతో మాట్లాడుతున్నా. ఈరోజు రాష్ట్రంలో గ్రామాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, వైఎస్ఆర్సీపీ ఏముందండి, నిన్నటిదాకా 151 సీట్లతో వైఎస్ఆర్సీపీ ఉందండి, ఈరోజు 11 సీట్లతో ఉందండి. రేపొద్దున 164 సీట్లు 170 సీట్లతో మళ్ళీ అధికారంలోకి రావచ్చు అండి. ఈ అధికారం ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు. ఇది ఎప్పటికి శాశ్వతం కాదు. శాశ్వతమైంది ఏంటో తెలుసా? మీరు చేసిన మంచి శాశ్వతం. కూటమి ప్రభుత్వంలో పెద్దలను కోరుతున్నాను నేను. ఈరోజు మీరు అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ఈరోజు అమాయకులైనటువంటి మహిళల యొక్క మాన ప్రాణాలను దోచుకుంటున్నారు. ఈరోజు చిన్నపిల్లల పట్ల అఘాయిత్యాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు ఊళ్ళల్లో అమాయకుల మీద, ఆడపిల్లల మీద చేసే అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతుంది.